షలోం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. జెర్మయా చాప్టర్ 6 వర్స్ 16. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. స్టాండ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అండ్ లుక్. ఆస్క్ ఫర్ ద ఏన్షియంట్ paths. Ask where the good way is and walk in it, and you will find rest for your souls. జీవితంలో కొన్ని ముఖ్యమైన డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా మార్గాలు, దారులు మన ముందుంచబడతాయి. వాటిలో ఏ మార్గం ఎలాంటిదో మనకు తెలియదు. కానీ మానవ సహజమైన ధోరణి ఏంటంటే, మన కళ్ళకు ఏది సుందరంగాను స్ట్రైట్గాను కనిపిస్తుందో అదే సరైన మార్గం అనుకుంటాం. అయితే ఇక్కడే మనకు డివైన్ గైడెన్స్ కావాలి. ఇదే త్రోవ, దీనిలో నడవమని వెనుక నుండి ఒక శబ్దం మన చెవులకు వినబడుతుంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఆ మెల్లనైన దేవుని స్వరం వినాలంటే దేవునితో నిత్యము సంభాషణలు జరిపేవారుగా ఉంటేనే కాపరి స్వరం వినగలం. రద్దీగా ఉండే జీవన కూడలిలో అనేక రణగణ ధ్వనులు, తోటివారి యొక్క తొందర పెట్టే సలహాలు, సాతాను సంధించే బాణాలు, వీటన్నింటినీ తప్పించుకుని సరైన మార్గం ఎన్నుకోవటానికి యేసయ్య మనకు మార్గదర్శిగా ఉండాలి. జీవమార్గమై ఉన్న యేసయ్యను అనుసరిస్తే మన మార్గాలన్నీ సరళం చేయబడతాయి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని అంటున్న మన మంచి కాపరిని వెంబడిద్దాం. యేసయ్య మనతో ఉంటే మనకు ఏ మేలును కొదువై ఉండదు. హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి కాపరివై మమ్మను నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ప్రతినిత్యం మేము నడవవలసిన మార్గములలో మమ్మను గైడ్ చేస్తూ సలహాలను అనుగ్రహిస్తూ మీ స్వరం వినగలిగిన కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.